ఇక్కడ బీసీ యొక్క ధర్మదీక్ష ముఖ్య ఉద్దేశం గత నెల ఫిబ్రవరి 22వ తారీఖున సింహగర్జన వేదికగా మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచడం జరిగింది. అవి ప్రత్యేకంగా మా పార్టీ యొక్క సిద్ధాంతాల్లో ఉద్దేశమో కాదు, ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి 4 హామీలు మరియు ప్రత్యేకంగా మేము మా పార్టీ యొక్క యాడ్ చేసినటువంటిది ఒకటి, మొత్తం కలిపి 5 డిమాండ్లు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసినప్పటికీ మార్చి 31 డెడ్ లైన్ విధించినప్పటికీ ఈ ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంతవరకు ఏ నాయకుడు కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు. గత 79 సంవత్సరాల నుండి బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ వస్తున్నారు తప్ప వారి యొక్క బాగోగులు కానీ వారి యొక్క స్థితిగతులు కానీ తెలుసుకోకుండా చిత్తశుద్ధి లేకుండా ఓటుకేదో 500, 2000, 1000 ఇచ్చే వాళ్ళ కాడ ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన తర్వాత వాళ్ళను 5 ఏళ్ళు ఒక నీచమైన రాజకీయ వ్యవస్థగా పరిపాలించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక నుండి మీ ఆటలు సాగవు. ఇప్పుడే యుద్ధం మొదలైంది, మీకు పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము వచ్చే 2 సంవత్సరాలు అయినప్పటికీ రక్షణ చట్టం గురించి ఇంతవరకు గుర్తు రాలేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తర్వాత ఏదో మొన్న మంత్రి సవితమ్మ గారు మీకు రక్షణ చట్టం ఇస్తాము తెస్తున్నాము అని హడావిడి చేశారు తప్ప 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో మా బీసీ బిడ్డలు అనేక అణిచివేతకు, దాడులకు, హింసలకు పాల్పడ్డారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మరి అవేమైనా మీరు తెచ్చేయగలరా? ఈ 2 ఏళ్ళు కాలయాపన ఎందుకు చేశారో చెప్పండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకొని ఈ బీసీల యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీల హక్కులు డిమాండ్లు నెరవేరుస్తారా, లేకుంటే మీ పతనం స్టార్ట్కు మొదలైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గత నెల డెడ్ లైన్ విధించినప్పటికీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. మా కూటమి ప్రభుత్వానికి 44 సంవత్సరాల వయసు వచ్చింది. 44 సంవత్సరాల వసంతాల జెండాలు మా బీసీ బిడ్డలతో మోపించుకొని నాటుకోవడం జరిగింది. మీకు ఏమాత్రం అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా చేత జెండాలు మోపించుకొని ఓట్లు వేయించుకొని సిగ్గుచరం లేకుండా మా డిమాండ్లు నెరవేర్చకుండా ఎందుకు ఈ రకంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు? నేను కడప జిల్లా నుండి వచ్చా, బీసీవై పార్టీ యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున. కానీ మా కడప హెడ్ క్వార్టర్లో ఏప్రిల్ 1 నుండి 10వ తారీఖు లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కులాలకు సంబంధించి 5 హత్యలు జరిగాయి. ఈ 10 రోజుల్లో 5 హత్యలు జరిగాయి. ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది, భద్రత అంతకంటే లేకుండా పోయింది. కాబట్టి మీరు చాలా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీ పతనం స్టార్ట్ అయింది. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, ఈ సభా వేదిక ద్వారా మీకు ఇంకా డెడ్ లైన్ విధించడం అయినప్పటికీ ఇంకా మీరు నాశనమే. కాబట్టి ఇప్పటికైనా మా అధినేత ధర్మదీక్ష మొదలుపెట్టాడు. వచ్చి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనా సరే, నీ చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి అయినా సరే వచ్చి మీ డిమాండ్లు నెరవేరుస్తాము అని చెప్పి నెరవేర్చి అమలు చేసే వరకు మేము కూడా రాష్ట్ర నలుమూలల నుండి ఈ ధర్మదీక్షకు, ఆమరణ నిరాహార దీక్షకు ఇక్కడే ఉంటాము. అది 1 రోజా, 1 గంట, 100 సంవత్సరాలైనా మేము ఇక్కడే ఉంటాము, 100 రోజులైనా సరే. గత ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ధర్మదీక్షకి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మరి బహుజనులందరికీ కలిపి భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి మరి ఈ దిశగా మరి యొక్క బీసీ హక్కులు, బీసీ అనే కాదు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీలు అందరూ కూడా ఈ డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఈ యొక్క 5 డిమాండ్లను మేము మీ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ప్రభుత్వం మరి వీటి మీద ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల గత నెలలో ఫిబ్రవరి 22, 2026న ఈ మంగళగిరి ప్రాంతంలోనే మరి ఒక భారీ బహిరంగ సభ సింహగర్జన జరగడం జరిగింది. ఆ సభలో మరి వారు 5 డిమాండ్లను మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ 31 వరకు డెడ్ లైన్ విధించి మరి మీరు ఏ యొక్క స్పందన లేకపోవడం వల్ల మరి ఈరోజు 11
ఏప్రిల్ 11న మరి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మరి ఆ మహనీయుడు అప్పుడు ఎన్నో చేశారు. ఆ పోరాటాలకి స్ఫూర్తిని తీసుకొని మరి వారి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ నాయకులు వస్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప ఇక్కడ ఓటు శాతానికి మాత్రమే బీసీలను ఉపయోగించుకున్నారు తప్ప అధికారికంగా వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు అన్న విషయాన్ని తెలుసుకొని జనాలు ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ జెండాలే మోస్తూ ఉన్న టైంలో మీ జెండాలు మోస్తూ ఉన్న ప్రజలకి ఇవాళ ఒక జెండా కనపడింది. ఈ జెండా మనకి న్యాయం చేస్తుంది, మన హక్కుల సాధనకి ఉపయోగం ఉందని చెప్పి ఆలోచించుకొని ఈరోజు బీసీవై జెండాని ఎత్తుకోవడానికి 3 కోట్ల మంది పైబడ జనాభా ఈరోజు రెడీగా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మీరు చెప్పినవి తప్ప మేము కోరుకునే కోరికలు కాదు. దయచేసి బీసీ రక్షణ చట్టాన్ని అదేవిధంగా కులగణన పూర్తి చేయండి. మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని సీట్లు ఇవ్వండి, మీరు ఎంతమంది ఉంటే మీ అన్ని సీట్లు తీసుకోండి. ఈ విధంగా కులగణన సక్రమంగా జరపండి. అదేవిధంగా రాజధానిలో 1000 ఎకరాలు బీసీల పాత్ర ఏంటి? ఓట్లు వేయటం పోవటమేనా? 5 ఏళ్లకు ఒకసారి మీరు వస్తారు, అడుగుతారు, మేము వేస్తాం, మీరు వెళ్తారు. ఇక మేము ఇదే పనే మాకు. మరి మాకు అక్కడ మేము ఏదైనా సరే భవనాలు కట్టుకోవాలా, ప్రతి కులానికి ఒక భవనం ఉండాలంటే మరి అక్కడ మాకు స్థలం కావాలి. మాకు ఇండస్ట్రీలు ఎంతోమంది అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా, లండన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ అందరూ గ్రూప్ 1లు చేసి ఉన్నారు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ బీసీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు తక్కువ లేరు. మరి మీరు అవకాశం కావాలంటే రేపు అక్కడ తీసుకునే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి రాజధానికి ఇవాళ మీరు తప్పనిసరిగా అక్కడ 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి మిమ్మల్ని ఆ యొక్క ఉద్దేశంతో అడగడం జరిగింది. అదే తర్వాత మరి 44% రిజర్వేషన్ చట్టసభల్లో కానివ్వండి, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానివ్వండి, మాకు 44% రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీరు త్వరగతిన పూర్తి చేస్తారని ఆశించాం, కానీ ఆశించినటువంటిది ఆశాభంగం జరిగింది. అందుకని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆమరణ దీక్ష చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క బీసీల హక్కుల్ని మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బీసీవై, జై ఆర్సీవై.